కన్నడలో విజయవంతమైన అయ్యన మానే వెబ్ సిరీస్ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కులదేవత శాపంతో సంబంధించిన మర్మమైన మరణాల చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ మే 16 నుండి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ వెబ్ సిరీస్ అయ్యన మానే తెలుగులోకి వచ్చేస్తోంది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ మే 16 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని జీ తెలుగు ఆఫీషియల్గా ప్రకటించింది. ఓ పోస్టర్ను అభిమానులతో పంచుకున్నది. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్సిరీస్లో ఖుషి రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్కు శృతినాయుడు క్రియేటర్గా వ్యవహరించగా రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. జీ5 ఓటీటీలో రిలీజైన ఫస్ట్ కన్నడ ఒరిజినల్ వెబ్సిరీస్గా అయ్యన మానే నిలిచింది. అయ్యన మానే కన్నడంలో సూపర్ హిట్గా నిలిచింది. రిలీజైన 5 రోజుల్లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించింది. కన్నడంతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ వెబ్సిరీస్ రిలీజైంది. తాజాగా ఈ వారమే తెలుగులోకి వస్తోంది. ఫ్యామిలీ థ్రిల్లర్గా తెరకెక్కిన అయ్యన మానే వెబ్ సిరీస్ ఐఎండీబీలో 8.6 రేటింగ్ను సొంతం చేసుకున్నది. మొత్తం 6 ఎపిసోడ్స్తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కించిన ఈ సిరీస్ ఓటీటీలో తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకుంటుందని మేకర్స్ అన్నారు. చిక్ మంగళూర్ బ్యాక్డ్రాప్లో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా డైరెక్టర్ ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఓ గొప్పింటికి చెందిన ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ ఈ సిరీస్ కథ సాగుతుంది. ప్రతి మరణం కుల దేవత కొండయ్యకు సంబంధించిన శాపం వల్లే జరుగుతుందని కుటుంబ సభ్యులు నమ్ముతుంటారు. జాజీ ఆ గొప్పింటిలోకి కోడలిగా అడుగుపెడుతుంది. తన ప్రాణాలను ఆ శాపం బలిగొంటుందని నిజం తెలిసిన తర్వాత జాజీ ఏం చేసింది? పనిమనిషి తాయవ్వ, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మహానేష్ అండగా ఆ ఇంటి రహస్యాలను ఎలా బయటపెట్టింది? ఆ మరణాల వెనుక ఎవరున్నారు? నిజంగానే ఆ కుటుంబానికి శాపం ఉందా? అన్నదే ఈ వెబ్ సిరీస్ కథ. అయ్యన మానే వెబ్ సిరీస్లో లీడ్ రోల్లో నటించిన ఖుషి రవి తెలుగులో ఓ సినిమా చేసింది. గత ఏడాది రిలీజైన హారర్ మూవీ పిండంలో హీరోయిన్గా నటించింది. కన్నడంలో కేసాఫ్ కొండన్నతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. మొత్తం మీద అయ్యన మానే ఒక ఆకర్షణీయమైన మిస్టరీ థ్రిల్లర్, రహస్యాలు, సస్పెన్స్, కుటుంబ కథనాలతో కూడిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుంది.